ఏదైనా కష్టపడితే గానీ తెలియదు ఆ కష్టం విలువ. మన చేతులతో మనం చేసుకున్నప్పుడే ఆ కష్టం ఏంటో మనకి తెలుస్తుంది. సంక్రాంతి స్పెషల్స్ లో ఈ కజ్జికాయలకు ఉన్న స్పెషాలిటీయే వేరు. నా చిన్నతనంలో మా అమ్మ అయితే కజ్జికాయలు చేసినప్పుడు చాలా బాగా చేసేది. ఒక్కొక్కసారి మాత్రం ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా, 1, 2 అలా గట్టిగా అవుతూ ఉంటాయి కదా. సో అలా వంకలు పెడుతూ ఉండేదాన్ని. అప్పుడు ఎక్కువగా తిండికి తిమ్మరాజులు, పనికి పోతరాజులే ఎక్కువగా ఉండేవాళ్ళు. నాలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చిన్నప్పుడైతే అమ్మమ్మలు అలాగే నానమ్మలు అయితే వాళ్ళు చెప్పే కొలతలతో చక్కగా కజ్జికాయలని, ఇలా గవ్వలని, అలాగే అరిసెలు అన్ని కూడా పాకం తీయడం అన్ని కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగేవి. కొన్ని తెలియనివి తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించేవాళ్ళు. అలాంటి క్రమంలోనే వంట పుస్తకాలు అయితే పబ్లిష్ అయ్యేవి అనమాట. ఆ వంట పుస్తకాల ప్రకారం కొన్ని వంటలు అయితే నేర్చుకుని చక్కగా చేసేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఒకప్పుడైతే అలాంటి ఫెసిలిటీ అయితే లేదు కదా. ఇప్పుడు మాత్రం మనకి ఏది కావాలన్నా కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో యూట్యూబ్ లో అయితే చూసేస్తున్నాం కదా. ఎవరి సపోర్ట్ లేకుండా పెళ్ళైన కొత్తలో అయితే ఫస్ట్ టైం అయితే చేశాను అనమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడు చేయడమే, అది కూడా 2 పిల్లలు పుట్టిన తర్వాత. వా, టేస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బా. బై బై.